ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబు నుంచి భాషా की बात నేర్చుకుందాం। भाषा की बात आगे देखिए, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। మరి బ్రాకెట్ లో ఇవ్వబడినటువంటి సూచనని మనం చదువుకుని దాని ప్రకారంగా చేయాల్సి ఉంటుంది। पहला, प्रतिभा परिश्रम छात्र शिक्षा। एक एक शब्द का प्रयोग कीजिए, पर्याय शब्द लिखिए। पहला क्या करना है, एक एक शब्द का वाक्य प्रयोग करना है। बाद में क्या लिखना है, पर्याय शब्द लिखना है। दूसरा देखिए, संभव ज्ञान बढ़िया साकार। एक एक शब्द का विलोम शब्द लिखिए, वाक्य प्रयोग कीजिए। మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి శబ్దాలకు మనం ఏం చేయాలి, విలోమ శబ్ద రాయాలి। बाद में वाक्य प्रयोग भी करना चाहिए। तीसरा प्रश्न, छात्रा छुट्टी पौधा बात। एक एक शब्द का वचन बदलिए, वाक्य प्रयोग कीजिए। इनको क्या करना है, एक पहले वचन बदलना चाहिए, बाद में वाक्य प्रयोग भी करना चाहिए। देखिए, भाषा की बात पहला क्या है, प्रतिभा परिश्रम छात्र शिक्षा। एक एक शब्द का वाक्य प्रयोग, बाद में पर्याय शब्द। देखिए, प्रतिभा का वाक्य प्रयोग, निरंतर अभ्यास से प्रतिभा को विकसित कर सकते हैं। प्रतिभा माने టాలెంట్ కదా। సో ఈ ప్రతిభ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తే అది అభివృద్ధి చెందుతుంది, మరింత స్ట్రాంగ్ అవుతుంది అంటే నిరంతర అభ్యాససే, అంటే ఎప్పుడూ కూడా మనం ప్రతి క్షణం కూడా ఏం చేయాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి। సో ఎప్పుడైతే నిరంతరంగా మనం ఆగకుండా ప్రయత్నిస్తూ ఉన్నామో అప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతిభ అనేది అభివృద్ధి చెందుతుంది, డెవలప్ అవుతుంది। प्रतिभा का पर्याय शब्द है बुद्धि कौशल निपुणता। बुद्धि कौशल निपुणता। और दूसरा परिश्रम, सफलता के लिए परिश्रम करना पड़ता है। सफलता के लिए परिश्रम करना पड़ता है। మరి విజయం కోరుకు మనం ఏం చేయాలి, శ్రమించాల్సిన అవసరం ఉంటుంది। పరిశ్రమ మానే మెహనత్, ఉద్యమ్, శ్రమ్। పరిశ్రమించడం అంటే కష్టపడటం, అట్లాగే ఉద్యమాన్ని కూడా కష్టపడటం, శ్రమించటం, అట్లాగే శ్రమ పని చేయటం, కష్టించటం అనే వస్తుంది। छात्र तीसरा है छात्र, हर छात्र को अच्छे गुणों का पालन करना चाहिए। प्रति विद्यार्थी को కూడా छात्र, छात्र का पर्याय शब्द है शिष्य, विद्यार्थी, सीखने वाला। शिष्य, विद्यार्थी, सीखने वाला। మరి ప్రతి విద్యార్థిలో కూడా గుడ్ హ్యాబిట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి। और दूसरा शब्द है शिक्षा, हर एक को शिक्षा पाना अनिवार्य है। हर एक को शिक्षा पाना అనివార్య है। మరి ప్రతి ఒక్కరు కూడా విద్యను పొందుకోవటం అనేది తప్పనిసరి। शिक्षा का पर्याय शब्द है पढ़ाई, सीख, उपदेश, सबक, विद्या। पढ़ाई, सीख, उपदेश, सबक, विद्या। और दूसरा प्रश्न है संभव ज्ञान बढ़िया साकार। एक एक शब्द का विलोम शब्द लिखना, वाक्य प्रयोग कीजिए। संभव का विलोम शब्द है असंभव। संभव असंभव। वाक्य प्रयोग, परिश्रम से लक्ष्य को पहुंचना संभव होता है। మరి ఎవరైతే కష్టపడతారో వాళ్ళు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవటం అనేది సంభవిస్తుంది, అంటే సాధ్యమవుతుంది। ज्ञान का विलोम शब्द है अज्ञान। ज्ञान अज्ञान। समाचार पत्र पढ़ने से ज्ञान बढ़ता है। మరి ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చదవం అనుకోండి, ఏ రోజుకి ఆ రోజు మన సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలా ఉంది అనేటువంటి మరి నాలెడ్జ్ అనేది చాలా వరకు మనకి డెవలప్ అవుతుంది। సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద చదువులు చదివిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బోల్డ్ రాస్తా ఉంటారు,
వాటికి కంపల్సరీ మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా అవసరం. సో ఎవరైతే రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదువుతారో వాళ్ళ దగ్గర ఈ టాలెంట్ బాగా ఉంటుంది. बढ़िया, बढ़िया का विलोम शब्द है घटिया. शादी में बढ़िया పక్వాన్ बनता है. మరి పెళ్లిళ్ళలో చూడండి చాలా మంచి వంటకాలు చేస్తూ ఉంటారు, అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద వంటకాలు చేస్తూ ఉంటారు, చాలా మంచిదైనటువంటి వంటకాలు, రుచికరంగా ఉండేటువంటివి. बढ़िया, घटिया. साकार का विलोम शब्द है निराकार. साकार, निराकार. హరిశ్చంద్ర సత్యక సాకార రూప హై. మరి మన స్టోరీలో హరిశ్చంద్రుడు సత్యానికి సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంటాడు. तीसरा, छात्रा छुट्टी पौधा बात. एक एक शब्द का वचन बदलिए, वाक्य प्रयोग कीजिए. छात्रा, छात्राएं, विद्यार्थिनी, विद्यार्थिनुलु. भारत के छात्राएं बहुत प्रतिभावान है. మరి భారతదేశపు యొక్క విద్యార్థినులు చాలా ప్రతిభావంతులు. టెసీ థామస్ చెప్తారు కదా మనకి. చుట్టి, చుట్టియా మన సెలవు, సెలవులు. మై గర్మీ కి చుట్టియో మే మైసూర్ జాऊंगा. మరి నేను వేసవి సెలవుల్లో మైసూరు వెళ్తాను. పౌదా, పౌదే, మొక్క, మొక్కలు. పౌదే లగాణ అచ్చి ఆదత్ హై. మరి మొక్కలు నాటడం అనేది చాలా మంచి అలవాటు, గుడ్ హ్యాబిట్ అనమాట. బాత్, బాతేం, మాట, మాటలు. వ్యర్థ బాతోం సే సమయ కాట్నా టీక్ నహి. మరి వ్యర్థమైన మాటలతో సమయాన్ని గడపడం అనేది మంచిది కాదు. ఆమె देखिए, सूचना पढ़िए, उसके अनुसार कीजिए. निर्धन संकल्प, संधि विच्छेद कीजिए. सुबह शाम, युवा शक्ति, समास पहचानिए. మరి సంధి సమాస్ సింపుల్ గా మనం ఒక సెంటెన్స్ లో చెప్పుకుంటే అయ్యేది కాదు. ఆల్రెడీ మనం హం భారతవాసి లెసన్ లో ఎపిసోడ్ 8 లో భాషాకి బాత్ లో మనం సమాస్ గురించి, అలాగే ఎపిసోడ్ 9 లో సంధి గురించి చెప్పుకుని ఉన్నాం. మరలా ఇవి ఏ సంధిలోకి వస్తాయి, అలాగే ఏ ఏ సమాసాలు ఏ ఏ సంధులు ఇందులోకి వస్తాయి అన్నది సంధి పార్ట్ 2 గాను సమాస్ పార్ట్ 3 గాను నేర్చుకుందాం క్షుణ్ణంగా. ఆగే देखिए, ఈమె రేఖాంకిత శబ్దం पर ध्यान दीजिए और इन्हें समझिए. మరి అండర్లైన్ చేయబడినటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పరిశీలించండి, వాటిని అర్థం చేసుకోండి. రాష్ట్రపతి कार्यकाल के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे. ये है वाक्य. देखिए, रेखांकित शब्द है कार्यकाल. कार्यकाल शब्द क्या है? संज्ञा शब्द है, पुल्लिंग एक वचन है. और रेखांकित शब्द दूसरा कुछ, कुछ विशेषण शब्द है. अनिश्चय परिमाणवाचक विशेषण शब्द. कुछ అంటే కొంత, పరిమాణము దాన్ని కొంత అంటే మనం అర లీటరు, లీటరు లేదా కేజీ, పావు కేజీ అలా చెప్పడానికి ఉంటే దాని పరిమాణవాచక, నిశ్చయ పరిమాణవాచక విశేషణ అంటాం. కానీ ఇక్కడ కుచ్ అంటే కొంత, కొంతలో ఎంత ఉందన్న తెలియదు కాబట్టి అనిశ్చయ పరిమాణవాచక విశేషణ శబ్దాన్ని అంటాం. అలాగే ఉన్కా తీసరా రేఖాంకిత శబ్ద హై. ఉన్కా, ఉన్కా సర్వనామ శబ్ద హై. निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे. पहला रेखांकित शब्द है निरंतर, ये भी विशेषण शब्द है. बढ़िया विशेषण शब्द है. की ओर संबंध बोधक, తెలుసు కదా, కా కే కి संबंध बोधक. सो की ओर माने संबंध बोधक. ई में देखिए, रेखांकित शब्दों के स्थान पर कोष्टक में दिए गए शब्दों का प्रयोग कर वाक्य बनाइए. देखिए, एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. नागरिक देश, खिलाड़ी खेल, कलाकार कला, अध्यापक विषय, परीक्षार्थी परीक्षा. इनको भी हमें क्या करना है? शब्दों का वाक्य, इन शब्दों को वाक्य प्रयोग करके वाक्य बनाना है. देखिए, पहला उदाहरण ये है.
इसके अनुसार क्या करना है? नागरिक देश। एक नागरिक होने के नाते आप जिस देश में भी रहते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें। इसी तरह खिलाड़ी खेल। एक खिलाड़ी होने के नाते आप जिस खेल में खेलते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें। और तीसरा कलाकार कला। ये कलाकार होने के नाते आप जिस कला में भी हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें। अध्यापक विषय। एक अध्यापक होने के नाते आप जिस विषय को पढ़ाते हैं उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें। परीक्षार्थी परीक्षा। एक परीक्षार्थी होने के नाते आप जिस परीक्षा को लिखते हो उसमें उत्तीर्ण होने के लिए खूब परिश्रम करें। इस प्रकार करना है हमें। शब्दों को वाक्यों में प्रयोग करके वाक्य बनाना चाहिए। ये है ई। धन्यवाद।